ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా చిలకడదుంప కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చింతపండు పులుసు లేదంటే బాగా ఎక్కువ కారం అది యాడ్ చేస్తూ ఉంటారు. మరి అందుకే దానికి అంత రుచి వస్తూ ఉంటుంది. అవును, మీరేమో చింతపండు వాడరు కాబట్టి ఈ స్వీట్ పొటాటో కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? దుంపల్లో రుచికరమైన దుంప చిలకడ దుంప అని 100 గ్రాముల చిలకడ దుంపలో 120 కిలో క్యాలరీస్ శక్తి ఉంటుంది. అవును, బంగాళదుంప కంటే ఇంకో 30% అన్నా ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. కానీ దీని ఆయిల్ లేకుండా మన పద్ధతిలో వండుకుంటే క్యాలరీస్ పెరగవు. మరి టేస్ట్ రావడం కోసం చింతపండు మీరన్నట్టు ఇట్లాంటి ఏం వాడకుండా కూడా రుచికరంగా చిలకడదుంప కూర చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉండే సహజమైన రుచికి తీపికి ఉప్పు లేకపోయినా లోటు తెలియకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి అలాంటి చిలకడదుంప కర్రీని ఆరోగ్యకరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. స్వీట్ పొటాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడదుంప ముక్కలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పుదీనా ఆకులు కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజ్ బౌల్ తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న చిలకడదుంప ముక్కలను వేసేసి కొద్దిగా నీరు వేసి మూత పెట్టేసి ఆ నీళ్ళల్లో చిలకడదుంప ముక్కల్ని ఉడకపెట్టుకుంటాం. ఇంకా ఉడికేలోపు పక్కనే మరో గిన్నె పెట్టేసి అందులో మేగడ వేసేసి అందులో జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మేగడలో ఇవన్నీ వేగిన తర్వాత అందులో పుదీనా, అల్లము తురుము, అలాగే టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి కలిపేసి మంటను మీడియంలో పెట్టి మూత పెట్టేసేస్తే టమోటా ముక్కలు ఇవన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా టమోటా ముక్కలు మగ్గిన తర్వాత అందులో తేనె, నిమ్మరసం కొద్దిగా ఇవి వేసేస్తే ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా బాగుంటుంది కూరకి. అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటితో పాటు ఉడకపెట్టుకున్న చిలకడదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేస్తాం. 4-5 నిమిషాలు కాస్త చిలకడదుంపలు అట్లా మగ్గిన తర్వాత తాలింపులో అందులో గట్టి పెరుగు వేసేసేసి 3-4 నిమిషాలు ఉంచేసి దింపేస్తాం. పెరిగేస్తాం కాబట్టి అసలు గ్రేవీ కూడా ఎక్కడ ఉప్పు లేని లోటు లేకుండా చాలా కమ్మగా అనిపిస్తుంది. చిలకడదుంప తీపిగా ఉంటుంది కాబట్టి ఉప్పు లేని లోటు అస్సలు తెలియదు. ఎవరైనా సరే ఫస్ట్ డే నుంచి ఎంతో బాగుంది ఈ కర్రీ అన్నట్టుగా ఇష్టంగా తినగలుగుతారు. స్పెషల్ కర్రీ లాగా దీన్ని అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇక ఫైనల్గా కమ్మదనం కోసం నువ్వుల పొడి కొద్దిగా వేస్తాం, కొత్తిమీర పైన చల్లేస్తాం. ఇక చిలకడదుంప కూర సిద్ధమైంది. ఇలాంటి చిలకడదుంప కూరని షుగర్ ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఇట్లాంటి వారు చాలా లిమిటెడ్గా కొద్దిగా తినాలి. ఎక్కువ కూర 1/2 కేజీ తినమన్నారని చిలకడదుంప కూర 1/2 కేజీ తినకూడదు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే అందరూ వండుకోవచ్చు. కానీ మోతాదు తగ్గించి ఎక్కువ తింటాం అనేది సమస్యను బట్టి మారుతూ ఉంటుందన్నమాట. విన్నారు కదండి, మరి చిలకడదుంపలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. కానీ అది తీసుకునే మోతాదు మనకి ఉండే సమస్యలు బట్టి, మనకు ఉండే జబ్బులు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటున్నారు. కాబట్టి మీరు మీ సమస్యలు బట్టి చిలకడదుంపని ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.